వైసీపీ మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నెలలోనే విజయవాడలో తన రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని తెలిపారు. ఏపీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడతానని, ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు కొత్త రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని, పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన కొత్త పార్టీపై వినిపిస్తోన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే విజయసాయి ప్రకటన చేయడం విశేషం. ఏడాదిన్నర కిందట విజయసాయి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇక రాజకీయాలు చేయనని, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన మాట మీద నిలబడలేదు. కొద్ది రోజులకే యూటర్న్ తీసుకుని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. దీంతో తిరిగి వైసీపీలో చేరిపోతారని అంతా భావించారు. ప్రచారం కూడా అలానే జరిగింది. కానీ ఇప్పుడు శ్రీవారి సన్నిధిలోని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీలో చేరుతారన్న ప్రచారానికి బ్రేక్ పడినట్టే. రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటు కొత్తగా మీడియా ఏర్పాటు చేశారు విజయసాయి. డిజిటల్ మీడియాను దాదాపు కొలిక్కి తెచ్చారు. అత్యాధునిక టెక్నాలజీ, భారీ పెట్టుబడితో మీడియా అందుబాటులోకి రానుంది. అలాగే రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా ఆయన మేధావులు, బ్యూరోక్రాట్లతో చర్చలు జరిపారు. అవో కొలిక్కి రావడంతో డిజిటల్ మీడియా ప్రారంభంతో పాటు రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా విజయసాయి మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నట్లు వార్తలొచ్చాయి. వైసీపీ ఇబ్బందుల దృష్ట్యా జగన్ సైతం విజయసాయికి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడిచింది. ఉన్నత వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం సాగింది. అయితే ప్రస్తుతం వైసీపీకి వ్యూహరచన చేసే సరైన నేతలు లేరు. అందుకే విజయసాయి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందని, తిరిగి ఆయన్ని వైసీపీలో చేరబోతున్నారన్న హడావుడి నడిచింది.